ఆంధ్రుల రాజధాని అమరావతి. అమరావతి రాజధానిని ఎప్పటికీ మార్చలేము. వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుందనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. అది అది పచ్చి బూత్ అంటాను నేను. రాజకీయంగా వాళ్ళు ప్రయోజనం పొందడం కోసం అమరావతి చట్టబద్ధత కల్పించమని చెప్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం. అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ రెండు సభల్లో కూడా వైఎస్ఆర్సీపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది మీ నాయకులు చెప్తున్నమాట. ఎట్టి పరిస్థితులు మమ్మల్ని ఎరకాటంలో పెడతారనే భయం ఆ బీజేపీలో కానీ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కానీ వైసీపీ నాయకుల ద్వారా మనం ఫేస్ చేయలేము, మనం ఎదుర్కోలేం కాబట్టి వాళ్ళకి టైం తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఎత్తుగాడు తప్ప. మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు ఈ మూడిట్లోనూ మొదటి రెండు రాష్ట్రాలను తీసుకుని మావిగిన అనే కొత్త పేరు పెడితే చాలా మంది ట్రోల్స్ చేశారు. ఎందుకురా బాబు ఇంత దౌర్భాగ్యం, ఈ లోపల ఎందుకురా తూలూరు దగ్గర కడుతున్నారు, అదేదో మంగళగిరి హైవేలో ఏర్పాటు చేస్తే ఎంత బాగుందని అనిపిస్తుందండి ఎవరికైనా. ఆయన సామ్రాజ్యం ఏదో నిర్మాణం చేసుకుందా అని అలాగా పెట్టుకున్నాడు తప్ప మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అమరావతికి పెద్ద స్థాయిలో కేంద్రం నుంచి ఎక్కడా వాటా రావట్లేదు. ఆ విషయంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదంటే ఏం చెప్తారు? 2 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు అయితే అప్పుడు రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది? ఇది సార్ ఈ చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి సామాన్య రాజధాని పూర్తిగా చూపించేస్తున్నటువంటి ఎత్తుగాడు తప్ప మీకు 2 లక్షల కోట్లు ఎక్కడ చేస్తారో అది అయ్యేది కాదు, తెచ్చేది కాదు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఆమోదం జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన వరకు ఇక రాజధాని అమరావతి ఉండబోతుంది. అమరావతిని ఎవరు మార్చలేరు అనేది కూటమి నేతలు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అమరావతికి ఎందుకు వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? అమరావతికి ఎప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు వ్యతిరేకం కాదండి. ఏ రోజు ఎప్పుడు పని మేము అమరావతికి అనుకూలం కాదు, అమరావతి మాకు వద్దు, అమరావతిని పీకేద్దాం, అమరావతి ఉండడానికి వీల్లేదని ఏ రోజు అన్నటువంటి దాఖలాలు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూపించమనండి. మేము ఏంటంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అమరావతి కూడా రాజధానిగా అక్కడే అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అక్కడ ఉన్నటువంటిది విశాఖపట్నం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ఒక విశాఖపట్నం అయితే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, షీపోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, అన్నిటికి మించి కాస్మోపాలిటన్ సిటీకి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా విశాఖపట్నానికి ఉంది. తద్వారా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల నుంచి కొంచెం ఏ హాస్పిటల్ బాగోకపోయినా ఎడ్యుకేషనల్గా చూసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆ ఆస్పెక్ట్లో ఇక్కడికి రెవెన్యూ జనరేట్ అవుద్ది రాష్ట్రానికి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసి ఒక మంచి ఆలోచన చేశారు. చెప్పండి. రియల్గా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది పెట్టడానికి ఫస్ట్ ప్రపోజల్ చేయడానికి కారణం మెయిన్ అది. 3 లక్షల కోట్లు రెవెన్యూ అవుతున్నటువంటి ఏకైక మహానగరం త్రూఅవుట్ టోటల్ 26 జిల్లాల్లో ఒక జిల్లా ఏదైనా చూపించండి, ఒక విశాఖపట్నం తప్పించి. అది హైదరాబాద్కి ధీటుగా, హైదరాబాద్కి పోటీగా విశాఖపట్నం అయితే కొంచెం ఉంటుందనే ఉద్దేశంతో అమరావతి రాజధానిగా ఉంటూనే ఇది కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పారు యాక్చువల్గా. అలాగే కర్నూలుని కూడా ఎప్పటి నుంచో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కూడా రిమాండ్లో ఉండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా మనం ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా అది ఉంటే అదేమో శాసన రాజధాని కింద, న్యాయ రాజధాని కింద అది ఉంటుంది అని చెప్పేసి కర్నూలుని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదటి స్థానంలో కాదు, ఆదాయంలో కానీ, అక్షరాస్యతలో కానీ, లేదంటే అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సత్సంకల్పంతో మా నాయకుడు ప్రతిపాదన పెట్టి ఆ ప్రపోజల్ పెడితే దానికి రకరకాల రాజకీయంగా ఉపయోగించుకొని అమరావతి వ్యతిరేకం. అమరావతికి ఏ రోజు అంటే ఇప్పుడు అమరావతి ఏదైనా ఎప్పటికీ రాజధానిగా కొనసాగబోతోంది. ఇక ఆంధ్రుల రాజధాని అమరావతి. అమరావతి రాజధానిని ఎప్పటికీ మార్చలేము, ఎవరు మార్చలేరు. వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా కూటమిలోని మిగతా నేతలు చెప్తున్నారు. మీరేమంటారు? ఏమండి, అది అది పచ్చి బూత్ అంటాను నేను. అది అమరావతిని నిజంగా మార్పు చేయాలని, మేము అమరావతిని మార్చాలని కోరిక లేదు, మార్చాలని సంకల్పం లేదు. ఇప్పుడు ఉన్నటువంటిది అమరావతిని చట్టబద్ధత కల్పించినా సరే రాజధానిగా ఉండాలనే ఆలోచన అయితే దాన్నే ఉంచాలని. కానీ మార్చలేరు, ఇది ఒక అంగుళం కూడా మార్పు జరగదు అనుకోవడం శుద్ధ తప్పు అది.
ఎందుకు అంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఏంది రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరణ చేయలేదండి. ఎన్ని సార్లు సవరణ చేయలేదు. అలా సవరణ చేయాలంటే చేయొచ్చు. రేపొద్దున మా గవర్నమెంట్ వస్తే అసెంబ్లీ తీర్మానం చేయలేమా? కానీ అది చట్టబద్ధత అదేంటంటే కావాలని ఒక బూస్టప్ రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసం కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఎత్తుగడ. నిజంగా గాని దానికోసం ప్రత్యేకించి పార్లమెంట్ సమావేశం, ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశం పెట్టారు. అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక హోదా కావాలని, స్పెషల్ స్టేటస్ కావాలని ఎందుకు ఆ గవర్నమెంట్‌లో ఈళ్ళు పార్ట్ అండ్ పార్సెల్‌గా ఉన్నారు గదా! స్పెషల్ స్టేటస్ కావాలని ఎందుకు అడగలేకపోయారు? లేదు పార్లమెంట్ హౌస్‌లో కూడా మరి బీజేపీ, జనసేన ఇవన్నీ 3 కలిసున్నాయి గదా! రాజకీయంగా ఆళ్ళు ప్రయోజనం పొందడం కోసం అమరావతి చట్టబద్ధత కల్పించాం అని చెప్తున్నారు గానీ, మరి స్పెషల్ స్టేటస్ గురించి ఒక్కడు కూడా ఎందుకు నోరెప్పలేదు? ఒక్కడు కూడా ఎందుకు వాగలేదు? వాళ్ళకేంటంటే ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ అడ్డుగోలు విభజించాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఇటువైపు వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడ రాయలసీమ గాని, ఉత్తరాంధ్ర గాని వెనుకబడిన ప్రాంతం ఇందులో ఎవరు కూడా నోరు విప్పరు అంటారు. కానీ ఎలక్షన్ అప్పుడు ఎక్కడ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ మట్టాలో కూటమి ప్రభుత్వాన్ని చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అంచేత అమరావతి విషయంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం అయితే కాదు. కానీ అమరావతితో పాటు మిగిలిన అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదుందో ఆ దోపిడీకి మాత్రం 100% మేము వ్యతిరేకం. అంటే దోపిడీ అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేము అసెంబ్లీ భవనాలు కట్టబోతున్నాము. అదేవిధంగా జడ్జిల భవనాల నిర్మాణం పూర్తయ్యాయని చెప్తున్నారు. అదేవిధంగా చాలా వేగంగా అమరావతి నిర్మాణాన్ని 29 లోపున పూర్తి చేస్తామనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఏవండి మీరు స్టేట్‌మెంట్. ఒకటి ఆలోచించండి. ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడుకి అంతటికి దోపిడీకి ఏంటంటే ఆళ్ళకున్నటువంటి ఆయన మందిగాములు ఎవరైతే ఉన్నారో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో రేపు భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టిగా ఆర్థిక వనరులు రాజకీయ పరంగా వాళ్ళ ద్వారా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో 100% వాళ్ళు ఏం చేస్తారు ఈరోజు కాదు ఆ రోజు తాత్కాలిక భవనం అని చెప్పి ఒక్కొక్క ఎస్ఎఫ్టీ రూ. 11,000 ఖర్చు పెట్టారు. ఈరోజు ఈరోజు రూ. 14,000 ఒక ఎస్ఎఫ్టీ ఖర్చు పెడుతున్నారు. ఎంత తప్పండి ఇది? అంచేత అది అమరావతిలో దోపిడీ జరుగుతుంది. 14,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉందండి? కడప పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం చేశారు. పార్లమెంట్ కొత్త భవనంకే భారతదేశంలో పార్లమెంట్ కొత్త భవనానికి ఎప్పుడు ఎస్ఎఫ్టీ 14,000 ఖర్చు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. ఎక్కడైనా కనిపించిందా? పోనీ ఎక్కడైనా వినిపించిందా? ఎక్కడైనా 14,000 ఖర్చు పెట్టారని అనిపించిందా? ఇక్కడ 14,000 ఖర్చు పెడుతున్నారు. అందులో దోపిడీ ఉంది. ఆ దోపిడీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, మా నాయకుడు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, లేదంటే ఆయన వెనుకున్నటువంటి మాకు వైసీపీ కుటుంబ సభ్యులు గాని అందరం కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం తప్ప అమరావతికి వ్యతిరేకం కాదని మాత్రం చెప్తున్నాం. సార్ ఇప్పుడు మొన్న పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు అటు లోక్‌సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ 2 సభల్లో కూడా వైఎస్ఆర్‌సీపీని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది మీ నాయకులు చెప్తున్న మాట. అదేవిధంగా రాజ్యసభన చైర్మన్ గారికి కూడా ఈ వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. కేవలం 2 సభ్యులున్న టీడీపీకి అరగంట పాటు దగ్గర దగ్గర కేటాయించారు 25 నిమిషాల సమయం మాట్లాడడానికి. 7 సభ్యులున్న వైఎస్ఆర్‌సీపీకి కేవలం 5 నిమిషాలే కేటాయించారండి. ఎలా అంటే చూస్తారు సార్? అంటే కుట్ర జరిగిందా? కుట్రంటే ఆ దోషిగా చూపించే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఏంటి? 100% పార్షియాలిటీ అండి. ఇక్కడంతా కూడా చంద్రబాబు నాయుడు ఏంటంటే రిమోట్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో రేపొద్దున్న ఆహ్, మ మ కూటమిని మ కూకటి వేలుతో పీకే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దా దానికి ఎక్కువ టైం ఇచ్చినా ఆ టైంలో క్లెయిము చూపించి ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఇరకాటంలో పెడతారనే ఒక భయం బీజేపీలో గాని, లేదు వైసీపీలో జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో గాని, వైసీపీ నాయకుల ద్వారా మనం ఫేస్ చేయలేం. మనం ఎదుర్కోలేం కాబట్టి ఆళ్ళకి టైం తక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఎత్తుగడ తప్ప, లేపోతే ఇద్దరు సభ్యులున్నోళ్ళకేమో అరగంట ఇస్తారా? మాకేమో 5 నిమిషాలు ఇస్తారా? మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ చేయడం కోసం, అయ్యో! మాకు ఇప్పటి నుంచో నిజం ఆ వాదన ఉంది. ఆ వేదన ప్రజల్లో కూడా ఉంది. మనం అక్కడ విభజన చట్టంలో కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాటిచ్చాం. మాట ప్రకారం ఈరోజు ప్రత్యేక హోదా మనం కల్పించవలసిన బాధ్యత ఉంది. రాజ్యసభలో ఆ రోజు ఆమోదించాం. ఆమోదించిన దానికి ఆ రోజు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సంసిద్ధపడ్డాం. ఈరోజు దాని గురించి ఎందుకు నోరు మెదపలేదండి? అది అడుగుతామని చెప్పి ఆ టైం ఇవ్వకుండా అలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్లారు తప్ప 100% మాకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినటువంటి బిడ్డగా గాని, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరంగా ఎదిగినటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా సరే స్పెషల్ స్టేటస్ గురించి అడగాల. అంతేగాని ఇష్టారాజ్యంగా అమరావతిని పెట్టి, అమరావతిని అడ్డంగా చూపించుకొని దాన్ని దోపిడీ చేద్దామని అనుకుంటే మాత్రం అది 100కి 100 ప్రజలేమి ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం వచ్చింది. 14,000 ఎసెప్ట్ ఏంటండి? ఎంత ఎంత మెక్కేద్దామని, ఎంత నొక్కేద్దామని?
ఎంత బుక్కేద్దామని ప్రజల సొమ్ము ప్రజాస్వామ్యబద్ధంగా అంత డబ్బు మెక్కేద్దామని చూస్తుంటే మాత్రం ఆ కూటమి నాయకులకి డెఫినెట్‌గా రాబోయే రోజుల్లో తీవ్రంగా రాజకీయంగా సమాధి అవ్వడానికి ఈ 14,000 ఇటుకి ఎలా పేరుస్తున్నారో ఆళ్ళని కూడా ఆళ్ళ సమాధి కట్టడం కోసం కూడా ప్రజలైతే ఓటు పరంగా సంసిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది తెర మీదకి. హ్మ్. మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు. ఈ మూడిట్లోనూ మొదటి 2 రాష్ట్రాలను తీసుకొని మావిగన్ అనే కొత్త పేరు పెడితే చాలామంది ట్రోల్స్ చేశారు. మావిగన్‌ని కారిడార్‌గా అభివృద్ధి చేసి రాజధానికి ఎందుకు దాన్ని తీసుకోకూడదనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన. ఏం చెప్తారు సార్? ఏవండి గుండెల మీద చెయ్యేసుకొని కూటమి నాయకుల్ని అడగమనండి. ఇప్పుడు ఎళ్తున్నటువంటి కరకట్ట మీద నుంచి ఎళ్ళేటప్పుడు ఎందుకురా బాబు ఇంత దౌర్భాగ్యం? ఈ లోపల ఎందుకురా తూళ్ళూరు దగ్గర కడుతున్నారు. అదేదో మంగళగిరి హైవేలో ఏర్పాటు చేస్తే ఎంత బావుండని అనిపిస్తదండి ఎవ్వడికైనా. ఎళ్ళినటువంటి వాళ్ళు చూడండి అసెంబ్లీలో 10 నిమిషాలు కూర్చోలేరు. హైదరాబాద్‌లో లాబీలో కూర్చుంటే ఒక గంట, 2 గంటలు అసెంబ్లీ జరుగుతున్నా సరే లాబీలో కూర్చొని మాట్లాడడానికి, ఉండడానికి, టీయో, కాఫీ తాగడానికి, ఒక రిలాక్స్‌గా ఏమైనా పనులు చేసుకోవడానికి ఉండేది. ఇక్కడ అది లేదు. కేవలం ఏంటంటే అమరావతి ఆయనకి ఏంటంటే ఆయన సామ్రాజ్యం ఏదో నిర్మాణం చేసుకుందా అని అలాగా పెట్టుకున్నాడు తప్ప, మావిగన్ అనేది మంచి ప్రతిపాదనే. ఎందుకు కాదండి? మావిగన్ అంటే ఏటి? మ అక్కడ ఉన్న మచిలీపట్నంలో మచిలీపట్నంలో పోర్ట్ ఉందండి. ఫిషింగ్ హార్బర్ ఉందండి. ఎవరు తెచ్చారు? మేమే కదా తెచ్చాం. మేమే కదా ఇచ్చాం. ఈరోజు మచిలీపట్నంకి బందర్‌కెళ్ళే రోడ్డు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి 4 లేన్స్ రోడ్‌ని ఇప్పుడు 6 లేన్స్ అవ్వబోతుంది. ఆ 4 లేన్స్ రోడ్డు నిర్మాణం చేసింది మేమే కదా! మా నాని ఆధ్వర్యంలో చేసాం. నాని మంత్రిగా ఉండేటప్పుడు. అలాగే ఇక్కడ గుంటూరుకి సంబంధించినటువంటి గుంటూరులో సంబంధించినటువంటి దానిలో గుంటూరుకి కూడా మనం ఆలోచించుకుంటే గుంటూరు రాజధానిగా ఉన్నది. దాన్ని గుంటూరు అనేది మళ్ళీ పూర్తి స్థాయిలో వెళ్ళిపోకూడదనే అది గుంటూరు పదం కూడా జోడిస్తే అక్కడ కృష్ణా జిల్లా, అక్కడ ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ అలాగే 3 గుంటూరు. మహానగరాలు గుంటూరు 3 కూడా అనుసంధానం చేసుకొని ఒక 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 ప్రదేశంగా ఒక బ్రహ్మాండంగా మావిగన్‌గా మనం కారిడార్‌గా. ఏర్పాటు చేస్తే ఒక క్యారిడర్‌గా ఏర్పాటు చేస్తే అక్కడ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో పాటు సీపోర్ట్ కనెక్టివిటీ కూడా దగ్గరలో ఉంటది. ఒక రకంగా ఒక బ్రహ్మాండ సికింద్రాబాద్, హైదరాబాద్ ఏ విధంగా అయితే రంగారెడ్డి ఒక ఎస్టాబ్లిష్ అయ్యి 2 జిల్లాల కింద రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా ఎలాగైతే పెరిగిందో ఇది కూడా అలాగే పెరుగుతుంది. ఇది కూడా బాగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతదనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెట్టారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఎక్కడో అక్కడ ఒక 20 అడుగుల లోతు డెప్త్‌కెళ్ళిపోతున్నట్టు ఎర్త్ వర్క్ చేసుకొని దానిలో కూడా దోచుకుందాం అనే ఉద్దేశంతో అటువైపు ము మునిగిపోతున్నటువంటి ప్రాంతంలో పెట్టడం ఎందుకు? ఈ ప్రాంతంలో పెడితే అందరికీ కూడా రోడ్డు కనెక్టివిటీ అన్నీ బావుంటాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయొచ్చని పెట్టారు. అంటే తక్కువ డబ్బుతో. అంటే మావిగన్ హ్మ్. అంటే గడిచిన 4, 5 రోజులుగా ఆ ప్రతిపాదన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ట్రోలింగ్స్ నడుస్తున్నాయి సార్. హ్మ్. మావిగన్. హ్మ్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకో మాట. ఈ పేరు ఇష్టం లేకపోతే మీకు మీకు నచ్చిన పేరు పెట్టుకోండని. హ్మ్. కానీ ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండనేది. హ్మ్. మావిగన్ అనే పేరుని ఏ విధంగా చూస్తారు? లేదంటే గనక ఆ ప్రపోజల్‌లో వెనకాల ఉద్దేశాన్ని ఏ విధంగా చూస్తారు? ఏవండి ఒక విషయం అండి. ఈ ప్రపోజల్ మంచిదా కాదా చూడాలి సార్. మేము అక్కడి నుంచి అమరావతిని మార్చమనలేదు. అమరావతి రాజధానిగా ఉన్నటువంటి దాన్ని మావిగానుగా పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 మహానగరాలు ఒక ప్రాంతంలో ఒక 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 యూనిట్ కింద ఉంటుంది. ఒక క్యారిడర్ కింద ఉంటుంది. దానివల్ల ఏంటంటే అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఒక వేగంగా అభివృద్ధి చెందడానికి. వేగంగా అభివృద్ధి చెందడానికి ఉంటది. ఎడ్యుకేషనల్‌గా గుంటూరు చాలా బావుంటది. అలాగే అక్కడ మ లాజిస్టిక్స్ పరంగా సీపోర్టు పరంగా గాని, ఎయిర్‌పోర్ట్ పరంగా గాని అన్నిటికి కూడా మచిలీపట్నం, విజయవాడ అది బావుంటుంది. బిజినెస్ పరంగా బిజినెస్ పరంగా కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి విజయవాడ చాలా బావుంటదనే ఉద్దేశంతో అలాగా ఆలోచన చేశారు. ఆలోచన చేసిన దాన్ని వీళ్ళేంటంటే రకరకాలుగా ట్రోల్ చేశారు. దానికి ట్రోల్ చేయడానికి రీజన్ ఏంటండి? యాక్చువల్‌గా ఎందుకు అమ్మో! ఈ ప్రపోజల్ ఉంది. పేరు కాదు మీకు ఆళ్ళకి నచ్చిన పేరు ఇంకో పేరు పెట్టారనుకో పెట్టుకోనియండి. ఇప్పుడు ఈ రోజు ఉందండి ఉడా ఉందండి. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఉడా అనేది ఏం డిక్షనరీలో ఉందా? ట్రోల్ ఏటి? మావిగాని డిక్షనరీలో ఉందా అంటారు. ఉడా అనేది డిక్షనరీలో ఉంటదేటండి? అది వైబ్రేషన్‌లో మచిలీపట్నంలో ఎమ్ము మా అలాగే ఇక్కడ విజయవాడలో అలాగే గుంటూరులో జియు. జియు అని పెట్టారు. అదే మావిగాన్ కింద ఏర్పాటు జియుఎన్. చేసినారు. జియుఎన్ కింద. అలాగే ఏంటంటే ఉడా అవ్వచ్చు, లేదా సీఆర్‌డీఏ అవ్వచ్చు. డిక్షనరీలో పేరు చూపించమనండి. సీఆర్‌డీఏ అని చూపించమనండి. ఉంటదేటది?
డిక్షనరీలో ఆ పదం ఉంటదా? అంటే అలాగే ఇంకొక మావిగన్‌లో ఓన్లీ వెబ్రివేషను. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మావిగన్ వెబ్రివేషన్ అంటే అప్పుడు చెప్పొచ్చు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. సార్ అంటే ఇక్కడ దాన్ని ఇంకొక దాన్ని ఇంకొక అడ్డగోలుగా ట్రోల్ చేశారు అంటే అంతే. ఇంకొక అంశం తెర మీదకొస్తుంది సార్. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులన్నారు. విశాఖపట్నం ఏమో మెయిన్ రాజధాని అదేవిధంగా శాసనసభ రాజధాని కిందేమో అమరావతి, అదేవిధంగా రాయలసీమలో కర్నూలులోనేమో న్యాయ రాజధాని అన్నారు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. 3 రాజధానులని చెప్పి ప్రజలను మోసం చేశారు. మరి అప్పుడు ఎందుకు మీకు ఈ ప్రతిపాదన రాలేదు? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనేది అప్పుడు ఎందుకు ప్రతిపాదన రాలేదనేది చాలా మందిలో అనుమానాలున్నాయి. ఏం సార్, చెప్తారు దాని సార్, మీద? సార్, సార్ మీరు ఒకటండి. ఆ రోజుల్లో ఇన్ఫోసిస్ తీసుకురావడంలో గాని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖపట్నానికి, ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటిది మూలపేట పోర్ట్ తీసుకురావడంలో గాని, మూలపేట పోర్ట్ శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు తీసుకురావడంలో గాని, మీరు ఆలోచించేయండి ఎక్కడైనా. భోగాపురం. అలా ఇక్కడ భోగాపురంకి విజయనగరానికి సంబంధించినటువంటి ఆహ్, మ ల్యాండ్ ఎక్విజిషన్ గాని, ల్యాండ్ ఎక్విజిషన్ సార్‌కి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషను, రైతులకు ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ గాని, మొత్తం అంతా కూడా భోగాపురం ప్రారంభించింది గాని, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చింది గాని, అలాగే అక్కడ ఉన్నటువంటిది అలా అన్ని ప్రాంతాలు కూడా ప్రతి ప్రాంతం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మా మా నాయకుడు ఏంటంటే మళ్ళీ మరొకసారి తెలంగాణ ఉద్యమం ఎలాగొచ్చిందో అలాంటి ఉద్యమం మళ్ళీ ఎక్కడో విజయవాడకో లేకపోతే పరిమితం అయిపోయి అక్కడ మళ్ళీ ఒక యాజిటేషన్ తీసుకొచ్చి మళ్ళీ మా ఉత్తరాంధ్ర వాళ్ళు సెపరేట్ స్టేట్ కావాలనో, లేకపోతే రాయలసీమ వాళ్ళు మాకు సెపరేట్ స్టేట్ కావాలని ఇలాంటివి వైషమ్యాలు ఉండకూడదు. ప్రాంతీయ అసమానత్వం రాకూడదు. ప్రాంతీయ అసమానత్వం ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 3 రాజధానుల విధానాన్ని తీసుకొచ్చారు. 3 రాజధానులు తీసుకొచ్చినా సరే శాసన రాజధాని అక్కడే. అసెంబ్లీ సమావేశాలు అక్కడే. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఇక్కడుంటే ముఖ్యమంత్రి ఏదైనా ఇక్కడ ఉండేటప్పుడు ఈ రోజు ఉందండి చంద్రబాబు ఇన్ని మీటింగ్‌లు పెట్టాడు. ఈరోజే పవన్ కళ్యాణ్ కూడా వచ్చేదో మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ ఏం విశాఖపట్నాన్ని ఎందుకు మీటింగ్ పెడుతున్నారు? అంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఇక్కడ పెరుగుతది. అది మన ఇమేజ్ ఎప్పుడు కూడా అడ్డగోలుగా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌ని అడ్డగోలుగా విభజించి డ్యామేజ్ చేశారు. ఆ డ్యామేజ్‌ని కవర్ చేయడం కోసం ఆ ఇమేజ్ పెరగాలనుకుంటే విశాఖపట్నాన్ని మనం చూపించి టూరిజం పరంగా చూసుకున్నా, లేదంటే ట్రెడిషనల్ పరంగా చూసుకున్నా, లేదంటే డెవలప్‌మెంట్ పరంగా చూసుకున్నా తక్కువ 5,000 కోట్లు ఖర్చు పెడితే ఒక బ్రహ్మాండంగా 5,00,000 ఎస్టాబ్లిష్‌మెంటు ఇక్కడ చూపించొచ్చు. మరి అక్కడ 2,00,000 కోట్లు ఎక్కడ తెస్తారండి? మనకి ఆ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే ప్రమాదం, బా ప్రాంతీయ వైషమ్యాలొచ్చేస్తాయి. అందుకని అలా కాకుండా అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆలోచించేశారు తప్ప, ఆ ప్రాంతం మీద కక్ష కొలితే ఆ ప్రాంతం మీద రాజధాని ఉండకూడదని కాదు. ఆ! మళ్ళీ భవిష్యత్తులో అది రాకూడదనే ఉద్దేశంతో పెట్టినటువంటివి ఇది. ఇక్కడ మీరన్న మాటను కూడా గుర్తు చేయాలి సార్. 2,00,000 కోట్లున్నారు. కేవలం మౌలిక సదుపాయాలకు మాత్రమే. అంటే గతంలో 2014, 19లో 50,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించింది అప్పట్లో కూటమి ప్రభుత్వం. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 50,000 ఎకరాలని చెప్తున్నారు. అంటే దాదాపుగా 1,00,000 ఎకరాలు ఇప్పుడు రైతుల దగ్గర నుంచి సేకరించే భూమి రాజధాని కోసం. ఒక్కొక్క ఎకరానికి రూ. 2,00,00,000 చొప్పున రూ. 2,00,000 ఖర్చవుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క. ఏంటి కేవలం మౌలిక సదుపాయాల కోసమే. రోడ్లు గాని, డ్రైనేజ్‌లు గాని, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే గనక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం. రాజధాని నిర్మాణానికి మళ్ళీ అదనపు ఖర్చు. కేంద్రం చూస్తే మొదట 2014, 15 తర్వాత ఒక 1,500 కోట్లు, ఆ తర్వాత 10,000 కోట్లు, తర్వాత 15,000 కోట్లు ఏమో హడ్కో నుంచి రుణం ఇప్పించడం, ఈ విధంగా చేసింది తప్పితే ఎక్కడా కూడా రూ. 2,00,000 మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అమరావతికి పెద్ద స్థాయిలో కేంద్రం నుంచి ఎక్కడా వాటా రావట్లేదు. ఆ విషయంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లేదంటే ఏం చెప్తారు? మరోవైపున దీనికి సంబంధించి రూ. 2,00,000 మౌలిక సదుపాయాలైతే రాజధాని ఎప్పుడు పూర్తవుతుందంటారు? సార్ ఈ చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామా అండి. ఈ డ్రామాలో ఏంటంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప 2,00,000 కోట్లు ఎక్కడ తీసుకొస్తారండి మామూలుగా అనుకుందాం. అటు 2,00,000 కోట్లు అనేది ఏంటంటే కేవలం ఒక ఎకరాకి మీకు ₹1,00,00,000 2,00,00,000 ఖర్చు పెడుతున్నారంటే ఆ వంతు ల్యాండే కొనేసుకోవచ్చు రియల్‌గా అయితే. ఎల్ఆర్ దగ్గర గాని అందుకనే మీకు గుర్తుందో లేదో రాజధాని నిర్మాణం కోసం దొనకొండ గాని ఎక్కడైనా ఏర్పాటు చేయాలి. అక్కడైతే ప్రభుత్వ భూమి ఉంది ఎక్కువ. 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఉందని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ బర్డెన్ మన మీద పడకూడదనే ఉద్దేశంతో పెట్టారు. ఈ రోజేంటి రాజధాని బూచిగా చూపించేస్తున్నటువంటి ఎత్తుగడ తప్ప మీకు 2,00,000 కోట్లు ఎక్కడ తెస్తారో అది అయ్యేది కాదు, చచ్చేది కాదు. ఇక చాలా రోజులు పడతది. అది ఎంత వేగంగా వచ్చేస్తది రాజధాని నిర్మాణం అయిపోద్దంటే నా కళ్ళతో నేను రాజకీయంగా ఉన్న మన మీ కళ్ళతో, మా కళ్ళతో చూస్తాను అనుకోవడంలో అయితే అది ఒట్టి భ్రమ. అంటే ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే
గత ప్రభుత్వంలో దాదాపుగా 10,00,000 కోట్ల అప్పులు చేశారనేది తెలుగుదేశం పార్టీ తరచూ విమర్శించింది. రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారనేది. అవునవును. అవును. ఇప్పుడు కేవలం 22 మాసాలు. 22 మాసాల్లోనే మాసాల్లో దాదాపుగా 3,50,000 3,50,000 లక్షల కోట్ల అప్పు. కోట్లు 3,50,000 లక్షల సో, కోట్లు అప్పు చేశారు. అప్పులు రాష్ట్రంగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంత బర్డెన్ అవుతది ఇన్ని లక్షల కోట్ల రూపాయలంటే ఏం చెప్తారు? అదేవిధంగా ఎప్పటికి ఈ రా రా మీకు రాజధాని పూర్తి చేసే అవకాశం మీకు ఉంటుందంటారు? ఇంకో విషయం అండి. కరోనా టైంలో 2 సంవత్సరాలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కోల్పోయిన చంద్రబాబు నాయుడు 2,50,000 లక్షల కోట్లు అప్పుతో రాష్ట్ర ఖజానా మాకు అప్పుతో అప్పుచెప్పిన మేము ఆ 5 ఏళ్ళు మేము అప్పు చేసింది కేవలం 3,50,000 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు అప్పచెప్పింది 2,50,000 లక్షల కోట్లు. కాగు నివేదికలోనే పయ్యావుల కేశవే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్‌లో క్లియర్‌గా చెప్పాడు. టోటల్‌గా అంతా కలిపి ఇది 3,50,000 అది 2,50,000 7 లక్షల కోట్లు. కానీ మేము తీసుకొచ్చింది, మేము అప్పు తెచ్చింది సంక్షేమం కోసం మేము ఖర్చు పెట్టింది 2,75,000 కోట్లు. 3,50,000 లక్షల్లో 2,75,000 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే మీకు అంటే మేము 5 ఏళ్లలో 3,50,000 లక్షలు అప్పు తీసుకొచ్చి 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా. డీబీటీ ద్వారా సంక్షేమ రంగానికి ఇస్తే, ఈయన 2 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే 3,50,000 లక్షల కోట్లు అప్పు చేశాడంటే, కేవలం ఈయనేంటంటే అడ్వర్టైజ్‌మెంట్‌ల కోసం ఇచ్చేసాం, అది చేసాం అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నాడు గానీ, ఎక్కడ ఏసిన గొంగళి అక్కడే ఉంది తప్ప, ఇందులో ఈయన ఉద్ధరించింది గానీ, ఈ 2 సంవత్సరాల్లో ఆయనకంటూ ఒక పేటెంటు పలానా ఆర్గనైజేషన్ తీసుకొచ్చాను, లేదు పలానా సంస్థను తీసుకొచ్చాను, లేదు పలానా వ్యవస్థను క్రియేట్ చేశాను. ఆ రోజు సచివాలయ వ్యవస్థ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు గ్రామంలో ఉన్నటువంటిది గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్న దాన్ని మళ్ళీ అది అది ఎట్టి పరిస్థితుల్లో తేవాలనేది ఆయనకంటూ ఒక మార్క్ ఉంది. చంద్రబాబు నాయుడుది ఒక మార్క్ చూపించమనండి. పలానా పోర్ట్ తీసుకొచ్చాననో, లేకపోతే పలానా నా హయాంలో ఈరోజు మేము 3,50,000 లక్షల కోట్లు అప్పు చేసాం. అప్పుతో 3,00,000 కోట్లు పలానా ప్రాంతంలో ఇది డెవలప్ చేసాను ఒక్కటి చూపించమనండి. ఒక్కటి. అంటే అమరావతి రాజధానిగా మేము 2029 లోపు నిర్మాణం పూర్తి చేస్తామనేది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నమాట. దీంతో పాటు మేము అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అంటే ఉదాహరణకి వారు చెప్తున్న దాని ప్రకారం విశాఖలో మేము గూగుల్ డేటా సెంటర్‌ని దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలతో దాన్ని తీసుకురాబోతున్నాము. దానికి శంకుస్థాపన కూడా ఈ నెలలో చేయబోతున్నారు. రెండో వైపున ఆల్రెడీ ఆర్సెల్ఆర్ మిట్టల్ 1,00,000 కోట్ల రూపాయలతోటి అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ తీసుకు వస్తున్నారు. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా పూర్తయింది. మరోవైపున ఇక్కడ టీసీఎస్ లాంటి ఐటీ పరిశ్రమలు విశాఖపట్నం రాబోతున్నాయి. భోగాపురం కూడా మేము చాలా వేగంగా అంటే కేవలం 20% పనులే గత ప్రభుత్వంలో చేస్తే మిగిలిన 80% పనులు మేము పూర్తి చేసి ఇప్పుడు మేము ఈ జూన్‌లో మేము పూర్తి చేయబోతున్నాము. జూన్‌లో దాన్ని జాతికి అంకితం ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. మరోవైపున మూలపేట పోర్ట్ కూడా మేమే. అదేవిధంగా మచిలీపట్నంలో పోర్ట్ కూడా మేమే నిర్మిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? అంటే మేము అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నామనేది వాళ్ళు చెప్తున్న ఏవండి మాటలు. మూలపేట పోర్టు రాష్ట్ర ఖజానా గాని, రాష్ట్రాంది గాని, రాష్ట్ర వాటా గాని ఓ రూపాయి ఉందండి. ఆ మూలపేట తెచ్చింది, ఇచ్చింది, వచ్చింది మా హయాంలో, మా నాయకత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి లీడర్‌షిప్‌లో అది తెచ్చాం. ఆ రోజు ఇచ్చాం. మాటిచ్చాం, మాట ప్రకారం చేసాం. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్‌పోర్ట్ ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మరి అది ఎందుకు గవర్నమెంట్‌లో వీళ్ళు పార్ట్ అండ్ పార్సెల్ కదా! అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 2 సంవత్సరాలు ఏం ఉద్ధరించారు? ఏదైనా ఇక్కడికి అంతెందుకు ఇప్పుడు గూగుల్ సంస్థ గురించి అంటున్నారు. గూగుల్ సంస్థది కూడా ఇప్పుడిప్పుడే ఐటీ మంత్రి అమర్ కూడా పక్కనే ఉన్నాడు. మీరు అడగొచ్చు. అలా హయాంలోను భూములన్నీ కూడా అక్కడున్న గూగుల్ సంస్థ గురించి ఆ రోజు మాట్లాడింది గానీ, అదానితో మాట్లాడింది గానీ, ఆ సెంటర్ రావాలని మాట్లాడుకున్నది గానీ, ఆ రోజు ఎంఓఈ రాసుకున్నది గానీ, ఆ రోజు అగ్రీమెంట్‌ల మీద సైన్ చేసింది గానీ, ఆ రోజే చేసాం. కాపోతే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మళ్ళీ ఇప్పుడేంటంటే వీళ్ళు అదనంగా రకరకాల బూస్టప్ ఇద్దాం నా పేర్లు అదాని పేరు అది రాకుండా వీళ్ళు కలరించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మిట్టల్ సంస్థ ఉంది. ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసింది ఎవరండి? మా హయాంలో. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి 4,000 ఎకరాలు ఎక్వైర్ చేసి, ఆ 4,000 ఎకరాలకిని ఇప్పుడేంటంటే మా హయాంలో అక్కడ ఉన్నట్టు ఎప్పుడో ఏపీఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెచ్చినటువంటి ల్యాండ్‌ని ఇప్పుడు వీళ్ళేంటంటే సెపరేట్‌గా మెటల్‌కి అది ఏర్పాటు చేద్దాం అని. అదే రాజశేఖర రెడ్డి తేపోతే అది అది వచ్చేది లేదు, చచ్చేది లేదు వాస్తవానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉందండి. స్టీల్ ప్లాంట్. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్‌కి దిక్కు లేదు. మైన్స్ కేటాయించే పరిస్థితి లేదు. ఆ రోజంటే మా హయాంలో ఉన్నామంటే ఆ రోజు బీజేపీలో మేము గవర్నమెంట్‌లో మేము పార్ట్ కాదు. ఈరోజేమో తెలుగుదేశం వాళ్ళ పార్టీ కదా! తెలుగుదేశంలో అటు బీజేపీలో ఉన్న కూటమిలో ఒక భాగస్వామి కదా! మైన్స్ ఎందుకు కేటాయించలేదు దీన్ని? దీన్ని నెమ్మదిగా రోజుకు పొమ్మనలేక పొగపెడుతూ కూడా వాళ్ళేంటంటే నిర్వీర్యం చేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్‌ని. అక్కడేం మామూలులో వస్తాయనే ఉద్దేశంతోటి అక్కడ మెటల్‌తో మిలాఖత్ అవుతున్నారు. అంతే తేడా. సార్ ఇంకోటి ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇచ్చింది. 2014, 19 మధ్యలోనే. ఇచ్చింది. అవును.
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అనేది ఒక కేంద్రీకరణగా ఉండకూడదు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే కనుక అవును. మళ్ళీ హైదరాబాద్ తరహాలో మళ్ళీ తెలంగాణ యాజిటేషన్ లాంటివి మళ్ళీ రావచ్చు. ప్రాంతీయ అసమానతలు ఉండకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని అది శివరామకృష్ణ కమిటీ మళ్ళీ ఇప్పుడు ఆ చెప్పిందే మీకు ఆ శివరామకృష్ణ కమిటీ ఇప్పుడు మళ్ళీ తెర మీకొచ్చిందనుకోవాలా? మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల ద్వారా గాని, అంతే లేదంటే కదా! గనక అంతే ఆ కదండీ. కమిటీ యొక్క మీకు ఇంపార్టెన్స్ మళ్ళీ తెర మీకొచ్చిందనుకోవాలా? ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను. శివరామకృష్ణ కమిటీ తాలూకు రిపోర్ట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇందులో కూడా చూపించొచ్చు. ఇప్పుడు లైవ్‌లో ఫార్వర్డ్ చేస్తా. శివరామకృష్ణ కమిటీ ఏటి చెప్పిందంటే, అమరావతి అనేది మాత్రం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయితే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ వైషమ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. రాష్ట్రం ముక్కలైపోయే ప్రమాదం ఉంది. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగండి. శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. శ్రీబాగ్ ఒప్పందంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్‌కి అక్కడ మనం ఒక క్యాపిటల్ పెట్టామంటే క్యాపిటల్ పరంగా రెవెన్యూ జనరేట్ అయ్యే మార్గాలు చూసి విశాఖపట్నం వెరీ సూటబుల్ అని అందులో రాసినటువంటిది డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఆ యాస్పెక్ట్‌లోనే దీనిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఓకే. అది ప్లాన్ 1, ప్లాన్ ఏ, ప్లాన్ బి కింద ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఏ. అది ఎందుకు హాస్యాస్పదంగా మీరు ట్రోల్ చేస్తున్నారు? 3 ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో క్యారిడార్ అది కూడా ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ పెరుగుతుంది. షిప్పింగ్ ఎక్కడికక్కడ షీ పోర్ట్‌లయి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం ఈజీగా హైవే కనెక్టివిటీ ఉంటే అక్కడ 4 లేన్స్, తక్కువ 6 లేన్స్, 8 ఖర్చుతోటని. లేన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక 5,000 కోట్లు కేటాయిస్తే చాలు మనకు ప్రోగ్రెస్ ఒక 20,000 కోట్లు తాలూకా ప్రోగ్రెస్ జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తే దానికి వేళాకోళంగా, ఎటకారంగా రకరకాల ట్రోల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది తప్పంటాను. సార్ చివరగా చెప్పండి సార్. 2029 లోపు రాజధానిని మేము పూర్తి చేస్తాము. అమరావతిని పూర్తి చేస్తాము. ఇది దేవతల రాజధాని. ఎన్ని సార్లు ఈ పేరు ఎత్తితే అంత శుభం జరుగుతుందన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంత మంచిదన్నట్టుగా. దేవతలు మీరేమని చెప్తారు? చివరగా ఈ రాజధాని అమరావతి విషయంలో మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? హుహు. అది దేవతల రాజధాని అవునో కాదో తెలీదు గానండి. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆహ్, రాజధానిని దాని అనే పదం బదులు ఇంకోటి వాడొచ్చు. కానీ అది అన్‌పార్లమెంటరీ వర్డింగ్ కింద ఉంటది కాబట్టి దానికి బదులు ఇంకో రకంగా అనడం మంచిది కాదు గానీ, ఆ రోజు రామోజీరావు గారు ఏంటంటే ఏదో ఇక్కడ అమరావతి ఇలా పేరు పెట్టేద్దాం అని ఒక మాట అనుకోని తయారు చేసింది ఏంటంటే పేపర్‌లో రాసి పంపించే కార్యక్రమం చేసి రాజధాని ప్రకటించారు తప్ప ఆదరా అంటే కానీ 29 లోపల రాష్ట్రానికి రాజధాని చూడగలుగుతామా? 100% చూడలేము. 100% చూడలేము. అది మరోసారి మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి మోసగించే కార్యక్రమం చేస్తూ ఈ రాజధానికో మేము ఒక 20% చేసాం, 30% చేసాం. ఇంకా అక్కడ ఉన్న రైతులకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక బ్రహ్మాండమైనటువంటి భూతల స్వర్గాన్ని క్రియేట్ చేయడం కోసం మరోసారి అవకాశం ఇవ్వండి అని చెప్పడం కోసం అలాగే ప్రొలాంగ్ చేస్తూ రాజకీయంగా దోచుకోవడం రాజధాని అనేది అమరావతి రాజధానిని దోచుకోవడానికి వాడుకుంటాడు తప్ప మనకి పేరు ప్రతిష్ట తేవడం కోసం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పూర్తి చేయడు. ఏది కూడా ఇంతవరకు ఆయన పొలిటికల్ టెన్యూర్‌లో ఫలానాది ఆయన సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడనేది మాత్రం ఏదీ లేదు. ఓకే ఏదీ సార్. లేదు. ఇది 100కి 100 నిజం. కానీ అందుకని మరొకసారి మీ ద్వారా మీడియా ముఖంగా చెప్తున్నాను. మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగానే పరిగణించే మా నాయకుడు అది ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఉన్న దానిలో అన్ని విషయాలు కూడా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో, తక్కువ ఖర్చుతో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు 3 రాజధానుల విధానాన్ని తీసుకొచ్చాను తప్ప అమరావతికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానే కాదని మాత్రం తెలియజేస్తున్నాను. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్. ఇది కర్ణం ధర్మశ్రీ గారి మనోగతం. రాష్ట్ర రాజధానిగా అమరావతికి తాము ఎక్కడా వ్యతిరేకంగా లేము. మొదటి నుంచి కూడా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేది మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇందులో భాగంగానే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను మేము పరిగణలోకి తీసుకొని 3 రాజధానులు అన్నామనేది ఆయన చెప్తున్నారు. దీంతో పాటు అమరావతి వ్యతిరేకం కాదు కానీ అక్కడ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం అనేది కర్ణం ధర్మశ్రీ చెప్తున్నారు.